మోసగాడు సినిమా నేను డైరెక్ట్ చేసినప్పుడు అందులో సోహన్ బాబుతో పాటు జైల్లో ఒక పాట ఉంటుంది, ఇండిపెండెన్స్ డే నాడు పాడే పాట. అందులో నారాయణమూర్తి కూడా యాక్ట్ చేశాడు. తలా ఒక లైన్, ఖైదీలందరికీ ఒక్కొక్క లైన్ ఇవ్వాలి కదా. సరే ఇతనికి కూడా ఒక లైన్ ఇచ్చాను. ఆ జెండా పుచ్చుకుని ఆ ఒక్క లైన్ని ఎంత ఆవేశంగా పాడాడంటే ఆ రోజు అంటున్నా, ఈ జెండాకి దేశానికి అది ప్రమాదం వచ్చేటట్టు. నేను ఇంత అంటే ఈ సింగర్గా ఇంత కెపాసిటీ ఉందని నాకు తెలిసిన ఇది ఓన్లీ గురుగారి సినిమాల్లోనే. నన్ను ఒక గాయకుడిగా అన్ని మంచి పాటలు ఇచ్చి నా చేత పాడించారు. నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని అంశం. నేను ఎప్పుడూ గురుగారికి రుణపడి ఉంటాను, నారాయణమూర్తి గారికి. మాలాంటి మట్టి కవులకు, మట్టి బిడ్డలకు ఆయన సినిమాలలో పాటలు రాసే అవకాశం కల్పించి మమ్మల ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఒక లక్ష్యం కోసం, ఒక గమ్యం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న ఒక నిండు సూర్యుడిని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు. అది గాలి, నీరు, వెలుగు అందరికీ చెందాలని భావించింది. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ప్రకృతిని కొంతమంది దోచుకొని తింటున్నప్పుడు ఆ ప్రకృతే ఒక ఉద్యమకారుని క్రియేట్ చేస్తుంది. అలా ఉద్యమాన్ని ఒక చిత్రం ద్వారా, ఒక నవరంగులతోటి హరివిల్లులాగా విరిసిన ఒక మందారం లాంటి మహనీయుడు ఆర్ నారాయణమూర్తి గారు ఈ సినిమాని తీస్తున్నాడు. ప్రకృతికి, నారాయణమూర్తికి, కమ్యూనిజానికి, ఎర్రజెండానికి ఉన్న సంబంధాన్ని నేను కాదు కదా ఏ కవి కూడా వర్ణించలేడు. ఒక కమిట్మెంట్తో, ఒక ఆశయంతో, ఒక ధ్యేయంతో ప్రజా ఉద్యమాలే ఊపిరిగా ఇప్పుడు బ్రతుకుతున్న చిరంజీవులుగా చరిత్ర ఉన్నంతకాలం బ్రతుకే ఒక గద్దరన్న, ఒక నారాయణమూర్తి గారు, ఈ వానపాట పాడిన ఈ మహాకవి, వీళ్ళ కాళ్ళ దుమ్ముకున్న అర్హత కూడా లేని జేకే భారవిని వాళ్ళ పక్కన కూర్చోబెట్టిన సందర్భం ఇది. సింహం గడ్డి మేయదు అని తెలుగులో ఒక సామెత ఉంది. అట్లాగే నారాయణమూర్తి గారు అర్ధరాత్రి స్వతంత్రం దగ్గర నుంచి ఇంతవరకు రాజ్యాధికారం వరకు ఒకే ఆశయంతో, ఒకే గమ్యంతో, ఒకే దీక్షతో, ఒకే తపనతో, ఒకే ఉద్దేశంతో, ఒకే ఉద్యమంతో అంకితమైన ఆయన పాదాలకు నేను వినమ్రంగా నమస్కరిస్తున్నా. గద్దరన్న అంటే మాకు ఎంత ఇష్టమో, నేను మా అమ్మ జయశ్రీదేవి గారు ఒకసారి బెంగళూరులో గద్దరన్న సభకి వెళ్ళాము. మా అమ్మ నేను గద్దరన్నతో అడవులకు వెళ్ళిపోదామని మా అమ్మ అన్నది నాతో. అంత ఇష్టం వాళ్ళ ఉద్యమాలన్నా, వాళ్ళ పాటలన్నా అంత ఇష్టం. మాట కాకుండా ఒక పాటలో నారాయణమూర్తి అన్నది చెప్పాలనుకుంటున్నా. ఉద్యమంలో కన్నటువంటి బిడ్డల్ని కన్నా ఆ తల్లి ఇలా గద్దరన్న అమ్మ కానీ, నారాయణమూర్తి అన్న అమ్మ కానీ, మా అమ్మ కానీ, వందే మాత్రం సీనన్న అన్న అమ్మ కానీ, రాఘవేంద్రరావు గారి అమ్మ కానీ, అలాంటి కొడుకులను కన్నందుకు ఆ అమ్మకు పాదాభివందనాలు చేయాలి. ఎట్లా చేయాలనేదే నా ఆలోచన. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదునా, కన్నీళ్లతో కాళ్ళు గడిగి రుణం తీర్చుకుందునా, పురిటి నొప్పుల బాధ పేదోళ్ళకే అంకితమా, పురుడోసుకున్నాడా ఉదయించిన సూర్యుడిలా,
నేల మీద అడుగు వెడితే నేల మీద అడుగు వెడితే పుడమి పులకరించిందా ప్రకృతే పలకరించి పోరు నూరిపోసిందా అమ్మ ముద్దు బిడ్డను గన్నావమ్మ. మండలం. నా పేరు రామస్వామి. అంటే జానపద గేయాలు అని చిన్నప్పటి సంది మా నాయన నాకు చూపిన బాట, ఆ భగవంతుడు ఇచ్చిన వరాల మూట. ఆవిడికి ఒక్కొక్కటి నేను సాయి చేసి కొన్ని జానపదాలు కనీసం అంటే 50, 60, 100 దాకా రాసినాం. ఆ దాంట్లో ఈ పాట మరి ఈ మహానుభావానికి ఎట్లా నచ్చిందో నాకు తెలియదు. దాంట్లో సారాంశం ఏముంది, సంగీతం ఏముంది, సాహిత్యం ఏముంది కూడా నాకు కాకపోతే పాడాలి అనేది ఒకటి పాడుకున్నా. అయితే ఆ యొక్క ఈ స్వామి గారి ఈ నారాయణమూర్తి గారికి ఈ యొక్క గిద్ద నరసింహరాజు గారు, వరంగల్ సీను, వీళ్ళు నాకు అయ్యను పరిచయం చేసినాక ఈ పాట ఎప్పుడు పాడుకున్నారో నాకు తెలియదు, ఆ క్యాసెట్లో ఎప్పుడు విన్నారో. ఆ పాట బాగుంటుంది అని చెప్పిన లెక్కల నన్ను అయ్యగారు పిలుపుకొచ్చి ఇంత వేదిక వినా వాయబ్బో నాకైతే డగడగడగా అంటుంది. ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన. ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన, వీటిని ఒక తెర మీద తీసుకొచ్చి ఆ ప్రకృతిని, ఆ మానవ సమాజాన్ని, కళని మళ్ళీ మానవాళికి చూపించి ఇన్స్పైర్ చేసే గొప్ప కళారూపం సినిమా కళారూపం. అలాంటి సినిమా కళారూపానికి, ప్రజా కళారూపానికి మధ్య సమన్వయం చేసిన అనేక మంది మహా కవులు, కళాకారులు, డైరెక్టర్లు, యాక్టర్లు, వాళ్ళకి వందనాలు. ఆ ఒరవడిలో నడుస్తున్న తమ్ముడు, అన్న నారాయణమూర్తికి వందనాలు. దట్ ఈస్ ది సూత్రం, ద ప్రిన్సిపల్. ఎక్కడ మనము ఎట్లా తీసినది ఆ ప్రకృతిని, ఆ మానవ సమాజాన్ని, మానవ ఆలోచనని, ఇక్కడ ఉన్న వాళ్ళందరిది ఒక ఆలోచనని నువ్వు ఎట్లా చెప్పడం. అందుకే సినిమా గురించి చాలా చాలా గొప్ప కళారూపం. సైన్స్ను మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి. అది ఎందుకు గొప్ప రూపం అంటే మ్యాన్ టు మ్యాన్ కమ్యూనికేషన్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, సజీవమైన కమ్యూనికేషన్ ఉంటుంది. కానీ ఒక ఫోటోగ్రాఫర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక యాక్టర్ కానీ ఆ మొత్తం సమాజాన్ని తనైపోయి ఒక బొమ్మ రూపంలో చూపిస్తాడు. ఒక ఫోటోగ్రాఫర్, నా రోజు నేను అద్దంలో బొమ్మ చూసుకుంటా, కానీ రోజు అద్దంలో బొమ్మ చూసుకుంటా కానీ అంత బాగుండదు. ఒక ఫోటోగ్రాఫరు ఒక ఫోటో తీసి దాని కళ తీసుకొచ్చి పెడితే దాని ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటా. దట్ ఈజ్ ఆర్ట్. సో నారాయణమూర్తిని లేదా ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ, మన అన్న వాళ్ళందరినీ, ఈరోజు వచ్చిన సినిమాని 2-3 సూత్రాలు ఉంటాయి. ఎవరైతే తాను నమ్మిన సిద్ధాంతం కోసం లేదా ఆశయం కోసం, లక్ష్యం కోసం పనిచేస్తారో వాళ్ళు ఎప్పుడూ కంటిన్యూటీ ఉంటారు. 30వ తారీఖు పొద్దు నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ఈ ఫండ్స్ రేజ్ చేయడానికి. ఫస్ట్ నాకు అప్పచెప్పిన ప్రోగ్రామ్, అంటే నేను చేయట్లేదు ఈ ప్రోగ్రాము, నాకు అప్పచెప్పింది చెప్పమని, డైన్ విత్ ద స్టార్స్ అని.